Hi guys, welcome to my channel. Today my topic is about finding general solution by using q of x is equal to x power m sin ax. మోడల్ 5 దీన్నే మోడల్ 5 అంటారు. దీంట్లో కేస్ 1 కేస్ 2 ఉంది. ఆల్రెడీ మనం కేస్ 1 చెప్పుకున్నాం. కేస్ 1 అంటే ఏంటి? ఎక్స్ పవర్ ఎంలో ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే కేస్ 1 అంటే ఏమిటంటే క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పుడు ఎక్స్ పవర్ ఎం సైన్ ఎక్స్. కేస్ 1 అంటే ఏంటంటే ఎక్స్ పవర్ ఎం అంటే ఎం వాల్యూ కనుక 1 ఉంటే దాన్ని కేస్ 1గా తీసుకుంటాము. ఎం వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని కేస్ 2 కింద తీసుకుంటాం. కేస్ 2 వచ్చే మోడల్ 5లో కేస్ 2 వచ్చేది ఏంటిది? ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ 1. కేస్ 1 వచ్చే లోపల ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని కేస్ 1గా తీసుకుంటాం. ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ 1 అంటే దాన్ని కేస్ 2 కింద తీసుకుంటాం. దెన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం సైన్ ఏఎక్స్. ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ 1 దెన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం సైన్ ఏఎక్స్. అప్పుడు వైపీ ఏమైంది? ఎక్స్ పవర్ ఎం సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. ఎక్స్ పవర్ ఎం సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. కేస్ 2 అంటే ఎం గ్రేటర్ దెన్ 1 దాన్ని కేస్ 2 అంటారు. దానిలో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఎంత? దాని వాల్యూ ఎక్స్ పవర్ ఎం ఇంటూ సైన్ ఏఎక్స్. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. కేస్ 2లో ఎక్స్టర్నల్ మళ్ళీ ఇంకోటి యూజ్ చేస్తాం ఫార్ములా. దాన్ని ఈ పవర్ ఐఏఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. కేస్ 2లో ఎక్స్టర్నల్గా ఇంకో ఫార్ములా యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారు? ఈ పవర్ ఐఏఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. ఇక్కడ కాస్ ఏఎక్స్ అనేది రియల్ పార్ట్, ఐ సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్. ఈ పవర్ ఐఏఎక్స్లో కాస్ ఏఎక్స్ అనేది రియల్ పార్ట్, ఈ ఐ సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎం పక్కన కాస్ ఏఎక్స్ ఉంటే దాన్ని ఎట్లా రాయాలంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఈ పవర్ ఏ. ఇక్కడ ఎక్స్ పవర్ ఎం పక్కన కాస్ ఏఎక్స్ కనుక ఉంటే దాన్ని ఎట్లా రాయాలంటే ఆర్పి ఆఫ్, అంటే రియల్ పార్ట్ షార్ట్ కట్ ఆర్పి ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఈ పవర్ ఐఏఎక్స్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ పవర్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. దాని ప్రకారం రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం బై ఈ పవర్ ఐఎక్స్ బై మామూలుగా ఇంకా ఎఫ్ ఆఫ్ టి. అదే ఎక్స్ పవర్ ఎం పక్కన సైన్ ఏఎక్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం పక్కన సైన్ ఏఎక్స్ ఉంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. సేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్, కానీ ఇయే మారేది. కాస్ కనుక్కుంటే ఆర్పి, సైన్ కనుక్కుంటే ఐపి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐపి ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఐపి ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఈ పవర్ ఐఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. ఇక్కడ ఈ పవర్ ఐఏ అంటే మిగతా వాటి అన్నిటికీ బ్రాకెట్ చేద్దాము. ఇక్కడ ఈ పవర్ ఐఏఎక్స్ అనేది బయటికి తెచ్చి మిగతా ఉన్న మొత్తానికి బ్రాకెట్ చేయాలి. దానికోసం ఐపి ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ బ్రాకెట్ నుంచి బయటకు వస్తే ఆల్రెడీ చెప్పాను మీకు, మోడల్ 4లో చెప్పాను. ఈ పవర్ ఎక్స్ అనేది బ్రాకెట్ నుంచి బయటకు వస్తే ఆ ఈ పవర్ ఎక్స్ ముందు ఎంతైతే ఉందో దాన్ని క్యాపిటల్ డీకి యాడ్ చేయమని చెప్పాను. ఎక్స్ ముందు ఎంతైతే ఉండితో దాన్ని క్యాపిటల్ డీకి యాడ్ చేయమని చెప్పాను. ఇక్కడ దాని ప్రకారం ఇక్కడ ఈ పవర్ ఐఏఎక్స్ బ్రాకెట్ నుంచి బయటికి రాసినప్పుడు ఎక్స్ ముందు ఎంత ఉంటుందో దానికి క్యాపిటల్ డీకి యాడ్ చేయాలి. అప్పుడు ఈ పవర్ ఐఏఎక్స్ ఎక్స్ పవర్ ఎం బై ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి ప్లస్ ఐఏ. ఇక్కడ ఎక్స్ ముందు ఐఏ కాబట్టి క్యాపిటల్ డీకి యాడ్ చేసాం. అలా ఇప్పుడు ఈ మోడల్ 5 కేస్ 2ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 8x స్క్వేర్ ఈ పవర్ 2x సైన్ 2x. ఎగ్జాంపుల్ ఏంటి? క్యాపిటల్ డి స్క్వేర్ minus 4d
plus 4 into y is equal to 8x square e power 2x sin 2x. ఇప్పుడు ఇది మోడల్ 5లో కేస్టోని ఎట్లా గుర్తిస్తారంటే ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అండి ఎట్లా ఉండిద్ది ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఓకే, మోడల్ 5 అని ఎలా గుర్తిస్తారంటే క్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి ఆ ఫార్ములా ఉంది చూడండి. ఎక్స్ పవర్ చూడు అంటే ఎక్స్ స్క్వేర్ దాని ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి వచ్చే లోపల ఇక్కడ వి వచ్చే లోపల 8 ఈ పవర్ 2x sin 2xని విగా తీసుకున్నాం. ఓకే, కేస్టోన్ గుర్తించాము. దీంట్లో మోడల్ 5 తెలుసుకున్నాము. మోడల్ 5లో కేస్ 1 కేస్ 2 ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఎం వాల్యూ 1 అయితే దాన్ని కేస్ 1 అనుకున్నాం. ఇక్కడ ఎం వాల్యూ ఎంత ఉంది 2, కాబట్టి ఇది కేస్ 1 కాదు. ఎం వాల్యూ 1 కంటే ఎక్కువ అయితే దాన్ని కేస్ 2 అన్నాం. ఇక్కడ ఎం వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కేస్ 2 అన్నాం. ఓకే, కేస్ 2. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి మనం. yc ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ pi. ఓకే, ముందు మనం cf కనుక్కుందాం. cf అంటే ఇక్కడ ఉన్న క్యాపిటల్ డి స్క్వేర్ని ఆక్సిలరీ ఈక్వేషన్లోకి మార్చాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డిని క్యాపిటల్ ఎంలోకి మార్చాలి. అప్పుడు ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆక్సిలరీ ఈక్వేషన్ మార్చేటప్పుడు ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది. ఇక్కడ ఎం వాల్యూ కూడా పోయింది. క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది. ఇక్కడ ఇటువైపు ఉన్న వేరియబుల్ కూడా పోయింది. అప్పుడు ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి రూట్స్ సాల్వ్ చేసి దాని నుంచి ఈక్వేషన్ రాసుకుంటే మనకి సిఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఎం ఈజ్ ఈక్వల్ టు minus b plus or minus root of b square minus 4ac by 2a. Here a is equal to 1, b is equal to minus 4, c is equal to 4. Then m is equal to minus of minus 4 plus or minus root of minus 4 whole square minus 4 1 4 by 2 into 1. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 మైనస్ 16 బై 2. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 16 మైనస్ ఎంత 0 బై 2. m ఈజ్ ఈక్వల్ టు 4 బై 2 అంటే m ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 రూట్స్ రావాలి మనకి. m ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి 2 రూట్స్ రావాలి, కాకపోతే ఇక్కడ 1 రూట్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా ఇలా 2 రూట్స్ రాకుండా 1 రూట్ కనుక వస్తే ఆ వచ్చిన రూట్ని ఇంకోసారి రాసుకోవాలి. ఎందుకంటే ఎం స్క్వేర్ అంటే 2 రూట్స్ ఉండాలి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి 1 రూట్ వచ్చింది, దాన్ని ఇంకోసారి రాసుకోవాలి. ఎం ఈజ్ ఈక్వల్ టు 2, 2. ఇప్పుడు ఈ వచ్చిన రూట్స్ నుంచి ఈక్వేషన్స్ ఎలా రాసుకుందాం? ఫార్మ్ ఏంటి? If two roots are real and equal, CF is equal to C1 plus C2x e power C1 plus C2x e power mx. If two roots are real and equal, then roots are formed in the C1 plus C2x into e power mx. Here m is equal to 2. Substitute m is equal to 2. Then we have obtained the CF value. Appudu CF is equal to ఎంత వచ్చింది మనకి? C1 ప్లస్ C2x ఈ పవర్ mx. సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు 2. CF ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x ఈ పవర్ 2x, విచ్ ఈస్ ద
రిక్వైర్ సిఎఫ్ వచ్చే లోపల c1 ప్లస్ c2x e పవర్ 2x. సిఎఫ్ అయిపోయింది. ఇప్పుడు పిఐ కనుక్కోవాలి. దాన్ని ఏమంటారు? పిఐ ఈజ్ ఈక్వల్ టు వైపి. ఓకే, వైపి ఇక్కడ మోడల్ 5 కేస్ 2లో వైపి కనుక్కోవాలంటే మీకు మోడల్ 3 మోడల్ 4 వచ్చుంటేనే ఈ వైపి అనేది చేయగలరు. మోడల్ 5 కేస్ 2లో వైపి కనుక్కోవాలంటే మీకు మోడల్ 3 మోడల్ 4 వచ్చుంటేనే ఇది వైపి ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎంత ఉంది ఇక్కడ? వైపి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. వైపి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? 8x² e పవర్ 2x sin 2x బై ఇది ఎఫ్ ఆఫ్ డి క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. ఓకే, వైపి ఈజ్ ఈక్వల్ టు 8 అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఇక్కడ మోడల్ 4 ప్రకారం e పవర్ 2x అనేది బ్రాకెట్ నుంచి బయటికి రాస్తాను. మోడల్ 4 ప్రకారం e పవర్ 2 అట్లా వద్దు. ఇప్పుడు వైపి ఈజ్ ఈక్వల్ టు 8a² e పవర్ 2x sin 2x బై క్యాపిటల్ డి మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది చూడండి, క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. దీనిని ఎట్లా రాశాను? క్యాపిటల్ డి మైనస్ 2 హోల్ స్క్వేర్. కావాలంటే ఇది చూడండి, క్యాపిటల్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 4d. అప్పుడు క్యాపిటల్ డి స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4d. దానిని ఎట్లా రాసుకున్నాం? ఓకే, ఇప్పుడు మోడల్ 4 ప్రకారం e పవర్ 2x అనేది బ్రాకెట్ బయట రాస్తే మోడల్ 4 ఏంది? e పవర్ 2x అంటే e పవర్ x ఎంతైనా ఉంది, దాన్ని బ్రాకెట్ బయటికి రాస్తే ఆ x ముందు ఎంతైతే ఉందో అది క్యాపిటల్ డికి యాడ్ చేయాలి. ఓకే, 8e పవర్ 2x x² sin 2x బై క్యాపిటల్ డి, ఇక్కడ x ముందు 2 ఉంది, 2 అనేది యాడ్ చేస్తారు, క్యాపిటల్ డి ప్లస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, వైపి ఈజ్ ఈక్వల్ టు 8e పవర్ 2x x² sin 2x బై ఇక్కడ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సల్, క్యాపిటల్ డి స్క్వేర్. ఓకే, క్యాపిటల్ డి స్క్వేర్ వచ్చింది. వైపి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చేసి ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 8e పవర్ 2x x² sin 2x బై క్యాపిటల్ డి స్క్వేర్ వచ్చింది. ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ sin 2 x పవర్ m ఇంటూ v. ఇప్పుడు ఇదే ఫామ్లోకి వచ్చింది, x పవర్ m ఇంటూ v. ఆ x పవర్ m ఇంటూ విలో x పక్కన సైన్ ఉంటే దాన్ని ఎట్లా రాయచ్చు అని చెప్పాను? ఆర్పి ఆఫ్ e పవర్ iax అని చెప్పాక వైపి ఈజ్ ఈక్వల్ టు 8e పవర్ 2x. సారీ, దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ sin 2x అనేది ఐపి ఆఫ్ 8e పవర్ 2x x² e పవర్ i2x బై క్యాపిటల్ డి స్క్వేర్ x² ఆల్రెడీ ఇందాక చెప్పాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని x పవర్ m ఇంటూ v ఫామ్లో తేటం కోసం 4th మోడల్ యూజ్ చేశాను. 4th మోడల్ యూజ్ చేసిన తర్వాత నాకు x పవర్ m ఇంటూ v ఆ ఫార్ములానే వచ్చింది. ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటిదంటే x పవర్ m పక్కన సైన్ ఉన్నాయి, కాస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం. e పవర్ iax అంటే ఏంటిది? కాస్ ax ప్లస్ i sin ax అని చెప్పుకున్నాం. ఇక్కడ
ఎక్స్ పవర్ ఎం పక్కన సైన్ ఉంటే ఏం చెప్పాను మీకు, ఐపీ ఆఫ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఎక్స్ పవర్ ఎం పక్కన అప్పుడు ఎంత రాయాలి, ఈ పవర్ ఐఏఎక్స్, ఏ వాల్యూ 2 కాబట్టి 2 రాసింది. అదే ఎక్స్ పక్కన కాస్ ఉంటే ఆర్పీ ఆఫ్ ఈ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మరియు ఇక్కడ ఈ పవర్ ఐ ఎక్స్, ఈ పవర్ ఇక్కడ కాస్ ఏఎక్స్ అయితే ఏం రాసానంటే ఆర్పీ ఆఫ్ 8 e పవర్ 2x ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఐ 2x బై క్యాపిటల్ డి స్క్వేర్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఐపీ ఆఫ్ 8 e పవర్ 2x, మళ్ళీ ఇక్కడ నేను ఫోర్త్ మోడల్ యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అనుకోండి, దీన్ని బ్రాకెట్ నుంచి బయటికి తీస్తే ఆ ఎక్స్ ముందు ఎంతైతే ఉందో దాన్ని క్యాపిటల్ డీకి యాడ్ చేస్తాం. అప్పుడు ఈ పవర్ ఐ 2x ఎక్స్ స్క్వేర్ బై క్యాపిటల్ డి ప్లస్ ఐ ఇంటూ 2. ఓకే, ఇప్పుడు yp is equal to ip of 8 e power 2x e power I 2x, okay, x square by whole square కదా మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మోడల్ 4 అనేది యూజ్ చేస్తాం. మోడల్ 4ని యూజ్ చేస్తే ఇక్కడ మోడల్ 3ని యూజ్ చేస్తాం. మోడల్ 3ని ఎందుకు యూజ్ చేస్తానంటే ఇక్కడ ఈ 2i ప్లేస్లో 1 వస్తే అప్పుడు మనకి ఇక్కడ 2i ప్లేస్లో 1 వస్తే అప్పుడు ఎంత వచ్చింది, 1 ప్లస్ క్యాపిటల్ డి హోల్ స్క్వేర్. అప్పుడు ఈ క్యాపిటల్ డి హోల్ స్క్వేర్ పైకి తెచ్చి ఆల్రెడీ మోడల్ 3లో చెప్పే కదా మీకు ఎలా చేయాలో, అలా చేస్తే మనకు కావాల్సిన వైపు అనేది ఈజీగా వచ్చింది. అందుకని ఇక్కడ చూడండి, ముందు ఏం చేసాను, ఇచ్చిన దాన్ని మోడల్ 4లో కన్వర్ట్ చేశాను, దాన్ని మోడల్ 5లోకి మార్చిన తర్వాత అక్కడ సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్, తర్వాత రాసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ మోడల్ 4 ప్రకారం ఈ పవర్ దాన్ని బ్రాకెట్ బయట రాస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మోడల్ 3ని ఉపయోగించాలి. ఎందుకు, ఇక్కడ వైపీ అనేది ఈజీగా రావటం కోసం ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ మనకి 1 కనుక వస్తే మోడల్ 3 అనేది ఉపయోగించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది 1 రావటం కోసం దీన్ని కామన్ తీస్తాను. చూడండి, మామూలుగా ఎంత ఉంది, క్యాపిటల్ డి స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 4. ఓకే, ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు ఐపీ ఆఫ్ 8 e పవర్ 2x e పవర్ I 2x ఎక్స్ స్క్వేర్ బై క్యాపిటల్ డి స్క్వేర్ -4. ఇక్కడ మిస్టేక్ చెప్పాను, అలా చేయకూడదు. ఇక్కడ 2i ఉంది కదా, యాస్టీస్గా ఈ 2i అనేది కామన్ తీయాలి. ఇట్లా చేయకూడదు. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫామ్లో వచ్చింది కాబట్టి ఇలా చేయకూడదు, రాంగ్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే యాస్టీస్గా క్యాపిటల్ 2, ఒకసారి చూడండి, ఇక్కడ వైపీ అనేది ఈజీగా రావాలంటే థర్డ్ మెథడ్ యూజ్ చేస్తుంది. థర్డ్ మెథడ్ ఏంటిది, కాన్స్టెంట్ ఉంటే దానికి 1కి ఈక్వల్ చేయాలి. 1కి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ దీన్ని కామన్ తీస్తారు, 2i. ఓకే, అప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు ఐపీ ఆఫ్ 8 e పవర్ 2x e పవర్ 2x. ఓకే, ఇక్కడ 2i, ఇక్కడ 2i అనేది కామన్ తీస్తే బయటకు వస్తే ఎంత అవుతుంది, ఐ స్క్వేర్ అంటే -1, 2 స్క్వేర్ అంటే 4. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై కామన్ తీస్తే 1 బై -4 1 బై -4 1 ప్లస్ డి క్యాపిటల్ డి బై 2i హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ వైపీ అనేది ఎమ్మటనే అంటే ఈజీగా రావడం కోసం థర్డ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం.
అక్కడ ఏంటిది ఇక్కడ 1 చేయాలి కాన్స్టెంట్ రావడం కోసం ఈ 2 అనేది కాన్స్టెంట్ బయటికి తీసి అప్పుడు 1/-4 ఇక్కడ 4 1s are ఇక్కడ 8 ఉంది 4 2s are ఓకే 4 1s are 4 2s are ఓకే ఇప్పుడు yp is equal to ip of 2e power 2x e power I 2x మైనస్ అనేది అలానే ఉంచుతాం 5 తీసుకెళ్దాం అప్పుడు మైనస్ అనేది ఇట్లానే ఉంచుతాం బయటే -1 into x square by 1 plus capital D 2i whole square మైనస్ అనేది అలానే ఉంచాయి. ఇప్పుడు ఈ మైనస్ ఏంటిది మైనస్ ముందు రాద్దాం ఒకసారి చూడండి yp is equal to -2e power 2x ip of e power I 2x x square by 1 plus capital D by 2i whole square ఓకే ఇప్పుడు దీనిని ఈ టర్మ్ మొత్తాన్ని పైకి తీసుకెళ్దాం అప్పుడు yp is equal to -2e power 2x ip of e power I 2x x square into 1 plus capital di whole power -2 x square into okay దీన్ని చేస్తే yp is equal to -2e power 2x ip of e power I 2x ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేట్గా వస్తాయి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ఆల్టర్నేట్గా వస్తాయి ఎలా వస్తాయి అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడే నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే మొత్తం పాజిటివ్నే వచ్చాయి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేట్గా వస్తాయి ఇక్కడ 2 ఉంది 2 అంటే ఆర్డర్ ఏంటి 2 అంటే ఆర్డర్ ఏంటి ఆల్రెడీ చెప్పాను 2 3 4 2 అంటే ఆర్డర్ ఏంటి 2 3 4 అట్లా ఎప్పుడు దాకా రాయాలి ఇక్కడ 2 దాకా రాయాలి ఇక్కడ 2 దాకా ఎందుకు అంటే ఒకసారి చూడండి అర్థమైంది ఈ ఎక్స్ స్క్వేర్ అనేది బయట రాస్తాం చూడండి 1 plus capital D 2i whole power -2 into x square yp is equal to -2 e power 2x imaginary part of e power I 2x ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ అలా రాయాలి ఫార్ములా ఏంటి 1 minus 2 into d2i plus 3 into d2i whole square into x square ఇక్కడ మామూలుగా 2 అంటే 2 3 4 అట్లా రాస్తాం ఓకే ఇక్కడ స్క్వేర్ వరకు ఎందుకు రాశానండి చెప్పాను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా ఇటువైపు ఎక్స్ పవర్ అంటే ఎక్స్కి పవర్ ఎక్స్ పవర్లో ఎంతైతే ఉండిద్దో అంతవరకే రాయాలి ఒకవేళ ఎక్కువ రాసినా కానీ దాన్ని క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వరకు రాస్తాం ఇప్పుడు yp is equal to -2 e power 2x imaginary part of e power I 2x okay 1 ఇక్కడ 2 cancel 1 minus di plus 3 into capital D square 4i square okay into x square ఇది సాల్వ్ చేద్దాం ఇప్పుడు yp is equal to -2 e power 2x imaginary part of e power I 2x
ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐ టు ఎక్స్ 1 మైనస్ ఇక్కడ ఐ అనేది పైకి వెళ్తే ఏంటిది, ఐ కింద ఉన్న ఐ పైకి వెళ్తే ఏంటిది నెగిటివ్ వచ్చిందిగా, ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉందిగా, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్, అప్పుడు ప్లస్ క్యాపిటల్ డి ఇంటూ ఐ ప్లస్ 3d² 4i² into x². Yp is equal to 2e power 2x imaginary part of e power I 2x 1 plus d into I ప్లస్ ఇక్కడ i² అంటే ఎంత, మైనస్ i² వాల్యూ ఎంత, i² వాల్యూ 3d² -4 ఇంటూ x². దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేయాలి. yp is equal to 2e power 2x imaginary part of e power I 2x x² మల్టిప్లై చేస్తే x² ప్లస్ క్యాపిటల్ D ఇంటూ I ఇంటూ x² ప్లస్ 3d² ఇంటూ x² -4. yp is equal to 2e power 2x imaginary part of e power I 2x x² అంతా ఉంది. ఇక్కడ I అనేది కాన్స్టెంట్ బయటకు రాస్తే ఇక్కడ క్యాపిటల్ D అంటే x²ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 2x ప్లస్ 3/-4. ఇక్కడ క్యాపిటల్ D² అంటే x²ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x² 1 టైం చేస్తే 2x, మళ్ళీ ఇంకోసారి చేస్తే 2. ఓకే, 2 వచ్చింది. 2 1s 2 2s. దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ yp is equal to 2e power 2x imaginary part of e power I 2x x² plus 2ix -3/2. ఓకే, ఇప్పుడు దీంట్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అట్లా yp is equal to 2e power 2x imaginary part of e power I 2x into x² -3/2, ఈ రెండు ఒకటి, ప్లస్ I ఇంటూ 2x. ఓకే, చూడండి yp is equal to 2e power 2x ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ei2, ఇక్కడ e పవర్ I 2x ఎట్లా రాయచ్చు అని చెప్పాను నేను, cos 2x ప్లస్ I sin 2x ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది, x² -3/2 ప్లస్ I ఇంటూ 2x. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈక్వేషన్ అనేది ఎలా రాయాలంటే ఇక్కడ IP ఆఫ్ అని ఉంది. ఇక్కడ మీకు ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత చివరిలో IP ఆఫ్ ఇమాజినరీ పార్ట్ అనుకుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది. ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎలా రాయాలంటే ఇక్కడ IP అనుకుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది, దీనికి ఫస్ట్ దాంట్లో సెకండ్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్ది, ఇట్లా కలపాలి. ఓకే, అదే ఈక్వేషన్లో కనుక ఆర్పీ కనుకుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్ది, ఫస్ట్ దాంట్లో సెకండ్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది. ఇక్కడ IP ఉంది. IP ఉంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది. ఓకే, అట్లా రాస్తే yp is equal to 2e power 2x కాన్స్టెంట్ బయట ఉంటుంది. ఇప్పుడు రాస్తే 2x cos 2x అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్, 2x cos 2x ప్లస్ x² -3/2 ఇంటూ sin 2x విచ్ ఈస్ ద
required IP. Therefore y is equal to yc plus yp. Y is equal to ఇక్కడ yc అంటే cf ఎంత వచ్చింది దాని వాల్యూ c1 plus c2x e power 2x plus 2 e power 2x 2x cos 2x plus x square minus 3 by 2 sin 2x, which is the required general equation. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.